తెలుగులో రెండు పాపులర్ సామెతలు ఉన్నాయి. కొప్పున్నమ్మ ఎటు తిప్పినా సక్కన్నే అని, మరొకటి ఏలేటోనికి 7 మంది పెళ్ళాలని. ఇవి తెలుగులో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంధమైన జీవితంలో ఇవి చాలా పాపులర్గా ఉంటాయి. బాగా డబ్బులు ఉన్నవారు, సంపాదన ఉన్నవారికి కూడా ఈ రెండు వర్తిస్తాయి. కొప్పున్నమ్మ ఎటు తిప్పినా సక్కనంటే డబ్బులున్నవారు ఎట్లా బతికినా సక్కనే, మాట చెల్లుబడి అయ్యేవారు ఇది ఏం చేసినా సక్కనే అనేది. 7 మంది పెళ్ళాలి, ఏలేటోనికి 7 మంది పెళ్ళాలంటే 7 మందిని పోషించగలరు, అంత శక్తి ఉండాలి. అట్లా ఉన్నవారు ఎంతమందినా చేసుకోవచ్చు అని జనం నానుడి, జనంలో ఉన్న సామెతలు ఇవి. వారికి బహుశా ఇది సరిపోతుందేమో చూడండి ఒకసారి. ఇది మర్దోక్కు 5వ పెళ్ళి. ఈయన వయసు 93 ఏళ్ళు. 93 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న మీడియా దిగ్గజం, అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో 5వ పెళ్లి చేసుకున్నారు. ఇంకా 2 తక్కువ ఉంది 7కు. తనకంటే వయసులో 25 ఏళ్ల చిన్నవారైన విశ్రాంత పరమాణు జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను మనవాడారు. ఈమె అంటే ఆయన కన్నా 25 ఏళ్ళు చిన్నామె. అంటే ఆమెకి ఎంత, ఆయన 93 అంటే ఈమె కూడా పెద్ద ఆమెనే, అంటే మామూలు వయసు తీసుకున్నప్పుడు పెద్ద ఆమెనే, ఆయన కంటే చిన్న ఆమె. కాలిఫోర్నియాలో సొంత ఎస్టేట్లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బ్రిటన్ పత్రిక ద సన్లో ప్రచురితమయ్యాయి. ఈ వివాహానికి అమెరికా ఫుట్బాల్ టీం న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రోబర్ట్ క్రాఫ్ట్ 82, ఈయన సతీమణి డానా బ్లూంబెర్గ్ 50 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య తేడా 82 ఏళ్ళు ఆయనకు, 50 ఏళ్ళు ఈమెకు. మర్డోక్ ఇది 5వ వివాహం. ఆయన మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బూకర్ను వివాహం ఆడారు. 1960లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్టు అన్నా మారియా మన్, తర్వాత చైనా వ్యాపారత విండీ డెంగు, అమెరికా మోడల్ జెర్రీ హాల్తో విడాకులు తీసుకున్నారు. నలుగురితో విడాకులు అయిపోయిన తర్వాత ఇప్పుడు 5వ వివాహము జీవశాస్త్రవేత్తను 5వ వివాహం చేసుకున్నారు 93 సంవత్సరాల వయసులో. కాబట్టి ఇది అంటే ఆ దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక రకమైన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వారి దేశంలో అట్లా ఉన్నది. ఈ మధ్య మన దగ్గర కూడా పెద్దవారైన తర్వాత 70, 60, 70లో 80లో ఒక తోడు ఉండాలి మనుషులకు. కాబట్టి మన దగ్గర కూడా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇది యూరోపియన్ కంట్రీస్లో, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఆ సంస్కృతి వాటిని మన దగ్గర ఇంకా అది ఒక మనిషి తోడు ఉండాలి ముదిమి వయసులో అనేది వారి జీవన విధానంలో ఎప్పటి నుంచో ఉన్నది. మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. కానీ ఇట్లా 5-6 పెళ్ళిళ్ళు బహుశా మన దగ్గర చాలా చాలా అరుదుగా ఉంటాయి. అక్కడ ఇట్లాంటివి బహుశా సాధారణంగా ఉంటాయేమో మరి తెలియదు. కానీ ఈయన మాత్రం 5వ వివాహం చేసుకున్నట్లు మీడియాలో దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో ప్రధాన అంశంగానే వచ్చింది.